పాలకులు ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. ఆర్థిక వ్యవస్థను అయితే చిన్నాభిన్నం అంటే ఒక రాష్ట్రానికి వచ్చే ఆదాయాన్ని ఎలా ప్రజల సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో తెలియక ఇష్టం వచ్చినట్టు చేశారు. ఒక కుటుంబంలో 20,000 జీతం వస్తుంటే ఆ కుటుంబంలో భార్యాభర్త కలిసి ఆ 20,000ని ఎలా ఖర్చు పెట్టాలో నిర్ణయిస్తారు. వాడికి ఎంత ఇవ్వాలా, వాడిగిళ్ళు అయితే ఎంత కట్టాలా, ఈఎంఐ అయితే ఎంత కట్టాలా, పిల్లల చదువుకి ఎంత, తిండికి ఎంత అని ఒక చక్కగా ప్లాన్ ఉంటుంది. 10,000 వచ్చేవాడు కూడా ప్లాన్ చేసుకుంటాడు, 20,000 వచ్చేవాడు కూడా ప్లాన్ చేస్తారు. కానీ ఇంత పెద్ద రాష్ట్రం, ఈ రాష్ట్రానికి వచ్చే ఆర్థిక వనరులు ఏ విధంగా చేయాలో లేక అన్నిటినీ డైవర్ట్ చేశారు. అన్నిటినీ పోలవరం రివర్స్ టెండర్ పిలిచారు. రివర్స్ టెండర్ పిలిచి వాళ్ళు డ్యామేజ్ అయిపోయింది. 45,000 కోట్లు అక్కడ నష్టం. అంతా ఇంత కాదు, విద్యుత్ ఛార్జీలని 5 సార్లు పెంచారు. 9 సార్లు పెంచారు. ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు. చెత్త పని ప్రజల మీద చెత్త పన్నేశారు. కానీ కుప్పలు చెత్త వదిలేసిపోయారు. లక్షల టన్నుల చెత్త వదిలిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క డైరెక్షన్లో వాటిలన్నింటినీ తీయడం జరిగింది. లక్షల టన్నుల చెత్త మళ్ళీ చెత్త పన్నేశారు. ఈ విధంగా అనేకం, 1 కాదు 2 కాదు, ఆఖరాకి ఇంటర్మీడియట్ బోర్డు, అదేవిధంగా హెల్త్ యూనివర్సిటీ, దాంట్లో డబ్బులు ఉంటే దాంట్లో ఎందుకు డబ్బులు ఉన్నాయి, వాటి డెవలప్మెంట్స్కి ఉన్నాయి. ఆ డబ్బులు కూడా కార్పొరేషన్కి డైవర్ట్ చేసి 6% ఇస్తామని వాటిని డైవర్ట్ చేసి చల్లాచెదరు చేశారు. ఈ విధంగా అన్ని వ్యవస్థలని నాశనం చేసి వెళ్ళిపోయారు. అయితే గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈరోజు రాష్ట్రాన్ని మళ్ళా గాడిలో పెట్టారు. గాడిలో పెట్టి మళ్ళా సంక్షేమాలని ఇస్తున్నారు. రాష్ట్రం యొక్క అభివృద్ధి లేకుంటే యువత భవిష్యత్తు అంధకారం. యువతకు ఉద్యోగాలు రావాలి అంటే, యువత భవిష్యత్తు ఉండాలంటే ఖచ్చితంగా ఇండస్ట్రీస్ రావాలి. ఈరోజు భారతదేశంలో వచ్చిన మొత్తం ఇండస్ట్రీస్ ఎంఓయూస్ 2025-26 తీసుకుంటే 25% ఒక్క రాష్ట్రానికి వచ్చిన ఆంధ్రప్రదేశ్. అది కేవలం గౌరవ ముఖ్యమంత్రి గారు వారు చేసిన ఇతర రాష్ట్ర వారికి ఉన్న అపార అనుభవంతో, వారి మీద ఉన్న నమ్మకంతో అనేక కంపెనీలు వచ్చినాయి. అదేవిధంగా యువ నాయకుడు కూడా అనేక విదేశాలు తిరిగి వాళ్ళందరినీ పిలవటంతో ఈరోజు అటు ఐటీ రంగం కావచ్చు, లేక అనేక ఇండస్ట్రీస్ వచ్చాయి. ఈ ఇండస్ట్రీస్ అన్నీ గ్రౌండ్ కావడానికి కొన్ని 1 year పడతాయి, కొన్ని 2 years, కొన్ని 3 years, కొన్ని 4 years. ఇవన్నీ గ్రౌండ్ అయితే అనేక లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. అనేక లక్షల మంది వారందరూ ఆదాయం పెరుగుతుంది. వారి ఆదాయం పెరిగితే రాష్ట్ర ఆదాయం పెరుగుతుంది. రాష్ట్ర ఆదాయం పెరిగితే ఆ డబ్బులతో సంక్షేమము డెవలప్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతున్నారు. అందమైన పెళ్లి, అద్భుతమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. సంబరాల పెళ్లి, సంతోషమైన షాపింగ్, శుభమస్తు షాపింగ్ మాల్. ఇంట్లో పెళ్లి అంటే ఆనందం, సంబరం, ఇంకా చాలా షాపింగ్. వధువు పట్టు చీరల నుండి వరుడు శర్వాణీల వరకు, అమ్మా నాన్నల డ్రెస్సుల నుండి పిల్లల ఫ్యాషన్ వరకు, పెళ్లికి కావలసిన ప్రతి ఒక్కరి డ్రెస్సులు ఒకే చోట మన శుభమస్తు షాపింగ్ మాల్ లో. ట్రెడిషనల్ అండ్ మోడర్న్ కలెక్షన్స్, ఇలా మొత్తం ఫ్యామిలీ కోసం. శుభమస్తు షాపింగ్ మాల్, విఆర్సి సెంటర్, నెల్లూరు.